నాకెవరు ప్రవచనం చెప్తారు, నా పేరు ఎవరు చెప్తారు, నా పేరు ఎవరు పిలుస్తారు, నేను అక్కడికి వెళ్తే వీళ్ళు పేరు పిలుస్తారంట, వీళ్ళు వెళ్తే వీళ్ళ పేరు పిలుస్తారంట. అవసరం లేదండి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. మోషే మోషే అని పిలిచాడు దేవుడు. మోషే అడిగాడా, ప్రభువా నువ్వు నన్ను పిలవ్వేంటి ప్రభువా అని అడిగాడా? అడగలా. సమూయేల్ సమూయేల్ అని సమూయేల్ని పిలిచాడు. సౌలా సౌలా అని పౌలు భక్తుడిని పిలిచాడు. ఎలా పిలుస్తున్నాడు వీళ్ళందరినీ దేవుడు? దేవుడికి నిజంగా మీతో పని ఉంటే, దేవుడు నిజంగా మిమ్మల్ని ఆయన ఒక పాత్రగా వాడుకోవాలని అనుకుంటే, మీకు ఏ ప్రవక్తలు, ఏ దైవజనులు, వాళ్ళు వీళ్ళు అవసరం లేదండి. నేరుగా వచ్చి మీతో మాట్లాడతాడు. డైరెక్ట్గా ముఖాముఖిగా మీతో మాట్లాడతాడు. ఎవరు అవసరంలా మధ్యలో మీడియేటర్స్. మనము ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నాం. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన రక్తాన్ని కార్చి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచారో, మరి దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి అడ్డతరను ఆయన చింపివేశారు. ఇక మనకి ఆయనకి మధ్యలో మధ్యవర్తి ఎవరూ లేరు. మీరు నిజముగా మొరపెడితే, మీరు నిజముగా ప్రయాసపడి ప్రభువా అని మీరు పూర్ణ హృదయంతో కేక వేస్తే, ఒక్క కేక వేస్తే, దేవుడు మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని దర్శించడానికి, మిమ్మల్ని కటాక్షించడానికి, ఆయన స్పష్టమైన నడిపింపులు మీకు తెలియచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారండి. హల్లెలూయా. మీ హృదయాన్ని మీరు శుద్ధంగా కాపాడుకోవాలి అంతే. మీరు ఎంతగా దేవుని సన్నిధిలో నలుగుతారో, ఎంతగా దేవుని సన్నిధిలో విరుగుతారో, అప్పుడు దేవుడు మిమ్మల్ని వాడుకోవడం ప్రారంభిస్తాడు.